ఒక రోజు మీను అనే అమ్మాయి పుట్టినరోజు. ఆమె పెద్ద తాతగారు గిఫ్ట్గా ఒక రంగురంగుల ప్యారెట్ ఇచ్చారు. తాతగారు చెప్పారు, ఈ ప్యారెట్ ప్రత్యేకమైనది. ఇది మాటలాడగలదు. కాని ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నిజం చెప్పేవరకు ఇది మాట్లాడదు. మీను ప్రయత్నించింది. హలో ప్యారెట్. ప్యారెట్ నిశ్శబ్దం. చెప్పు, నీవు మాట్లాడగలవు అని. ప్యారెట్ మళ్లీ నిశ్శబ్దం. మీను గందరగోళానికి లోనయ్యింది. తన స్నేహితుడు రాజ్తో కలిసి ప్యారెట్ను పలకబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. పాటలు పాడారు, నృత్యం చేశారు, పండ్లు ఇచ్చారు. కాని ప్యారెట్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకరోజు మీను అప్రమత్తంగా తన కాబోర్డ్లో పాత లేఖ చూసింది. అది తాతగారు రాసినది. అందులో రాసి ఉంది, ఈ ప్యారెట్ నిజాయితీగా, ధైర్యంగా ఏదైనా చేసే వ్యక్తితో మాత్రమే మాట్లాడుతుంది. మరుసటి రోజు మీను స్కూల్లోని మైదానంలో ఒక సంఘటన చూసింది. చిన్న అబ్బాయిని కొంతమంది పిల్లలు ఏడిపిస్తున్నారు. అతని లంచ్ బాక్స్ మిస్ అయింది అని నవ్వడం ప్రారంభించారు. అది చూసిన మీను తన ఆహారాన్ని తనకి ఇచ్చి ఆ అబ్బాయిని సంతోషపరిచింది. మీను ఇంటికి వచ్చాక ప్యారెట్ అకస్మాత్తుగా చెప్పింది, మంచి పని చేశావ్. ప్యారెట్ మాట్లాడింది. మీను చాలా సంతోషపడి రాజ్కు కాల్ చేసి చెప్పింది. అప్పటినుండి మీను మంచి పని చేసిన ప్రతిసారీ ప్యారెట్ మాట్లాడుతుంది. ఈ కథ మీకు నచ్చినట్టు అయితే ఇప్పుడే మన చిట్టి స్టోరీస్ను లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.